ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుట్టుపక్కల తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్లో మాత్రం ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని, తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో కూడా తన పాగా వేయాలని, ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో గెలవాలని చూస్తుంది. మరి హైదరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? రానున్న పార్లమెంట్ సెగ్మెంట్స్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఏ విధంగా పుంజుకోబోతుందని చెప్పడానికి మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హైదరాబాద్లో ఎలా ఉంది? ఈసారి గట్టి పోటీ ఏ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 17 సెగ్మెంట్లలో 14 టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దాంట్లో ప్రధానంగా 14 ఏదైతే ఆ స్థానాలలో గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. దానికి సంబంధించిన వ్యూహాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం కనిపించింది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ కొంతమేర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలహీతంగా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కూడా ఇప్పటికే అమలు చేశారు. ఎందుకంటే గతంలో ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ సరళిని గమనించారు. పోలింగ్ సరళి కావచ్చు, ఓటింగ్ శాతం నమోదు కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున ఆ చేరికలకు సంబంధించిన ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారాయి. మరోవైపు హైదరాబాద్ సెగ్మెంట్తో పాటుగా ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నదో ఆ సెగ్మెంట్ల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పెద్ద ఎత్తున చేరికలు కూడా చేపట్టింది. గతంలో పనిచేసిన హైదరాబాద్కి సంబంధించి కూడా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పట్నం మహేందర్ చేవలకు సంబంధించి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది నేతలు ఇక్కడ టీకేఆర్ సంబంధించి కూడా తీగల కృష్ణారెడ్డికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం అనేది. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పుడు కొనసాగుతున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, గతంలో పనిచేసిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు పూర్తిగా ప్రత్యేకంగా కార్యాచరణ హైదరాబాద్ పైన ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అవిశ్వాసాలు తీర్మానాలు పెట్టారు. వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు మేయర్కి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె చేరిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి అనుసరించాల్సిన పూర్తిగా కార్యాచరణ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికి హైదరాబాద్ సంబంధించి ఇక్కడ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంధించి డీసీసీ అధ్యక్షులు సమీరుల్లా ఖాన్కి ఇక్కడ టికెట్ కేటాయించారు. బీజేపీ నుంచి కూడా మాధవలతకు టికెట్ కేటాయించిన నేపథ్యం ఉన్నది. మరోవైపు ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ అసదుద్దీన్ పోటీలో ఉంటారు. ఎంఐఎంకి సంబంధించి కూడా కంచుకోటగా ఉన్నది. గత దఫాలుగా కూడా ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తుంది. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ స్థితిగా మైనార్టీ ఓటు బ్యాంకును తీసుకునేందుకు మైనార్టీకి సంబంధించిన నేతను బరిలో దింపింది. హైదరాబాద్ సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డును కూడా ప్రత్యేకంగా తీసుకొస్తాం. హైదరాబాద్ సంబంధించి కూడా పూర్తిగా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశామని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది. దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం సంబంధించి హైదరాబాద్ సంబంధించిన కార్యాచరణ కావచ్చు, మెట్రో కారిడార్ సంబంధించిన పాత బస్తీకి అప్గ్రేడ్ చేయడం కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు నిర్వహించాలి, ఇక్కడ నూతన మెట్రో సంబంధించి కారిడార్ మార్పు, ఇక ఐటీకి సంబంధించి కూడా ఐటీ పార్కులు, అలాగే మిగతా ఏదైతే ఫార్మాసిటికల్ సంబంధించి కూడా ఓఆర్ఆర్ అలాగే రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఓఆర్ఆర్కి సంబంధించి కూడా మధ్యలో ఫార్మాసిటికల్ సంబంధించిన కర్మాగారాలు వీటన్నిటికి కూడా నిర్మిస్తాం. హైదరాబాద్ సంబంధించి కూడా ప్రత్యేక వరుణ్ నిర్మిస్తాం. దాంతో పాటుగా మూసీ నది ప్రక్షాళనతో పాటుగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ని మెట్రో సిటీగా పూర్తిగా అంతర్జాతీయంగా మెట్రో సిటీగా నిర్మిస్తాం. పాత బస్తీకి సంబంధించి కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేస్తామని కూడా ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యంలో మరోవైపు మైనార్టీలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మైనార్టీలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కూడా అసెంబ్లీ ఎన్నికల సంబంధించి కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రేపు మేనిఫెస్టో ఏదైతే తెలంగాణకు సంబంధించిన అంశాలతో కూడిన మేనిఫెస్టోను రేపు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ప్రత్యేక
ప్రత్యేకంగా హైదరాబాద్కి సంబంధించి కూడా కొన్ని అంశాలు జోడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు MIM-2 వర్సెస్ కాంగ్రెస్గా మారింది. ఇప్పుడు ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి మైనార్టీలు అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మొన్న మాధవలత చేసిన ఏదైతే అవభావాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మైనార్టీ ప్రజలంతా కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో ఎంబీటీతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ఎంబీటీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యం కావచ్చు, అప్పుడు గెలిచిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు మైనార్టీ నేతలు బరిలో దిగుతున్నారు కాబట్టి ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పాజిటివిటీ, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలు, అప్పుడు ఇచ్చిన 5 గ్యారెంటీలు కూడా అమలు పరిచింది. దాంట్లో హైదరాబాద్ సంబంధించి కూడా పూర్తిగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక పూర్తిగా మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు తీసుకురాబోయే నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఆ ఓటు బ్యాంక్ను చీల్చేందుకు మైనార్టీ నేతను బరిలో దింపారు. ఇప్పుడు వర్సెస్ MIM-2 కాంగ్రెస్గా మారే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఒక బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్లు బరిలో నిలిస్తే అక్కడ సంబంధించి కూడా ఓటు చీలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందనే దానికి సంబంధించిన వ్యూహాలు కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహరచన సిద్ధం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ రాబోతున్నారు కాబట్టి ఇక ఎల్బీ నగర్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో మల్లికార్జున ఖర్గే అలాగే ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా హైదరాబాద్లో ఒక చేవేలకు సంబంధించి కావచ్చు, ఇతర పార్లమెంట్ సెగ్మెంట్ హైదరాబాద్ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోని ముఖ్యమైన సెగ్మెంట్లలో కూడా అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లలో కూడా బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక వ్యూహరచన కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.